సార్ నమస్తే. నమస్తే. పివి సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ చూసాం. సస్పెన్షన్ గల నేపథ్యం ఏంటి? ఎందుకు ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కానీ ప్రజలు కానీ కొద్దిగా సంతోషపడుతున్న శుభవేళ ఈ వేళ. ఈ అరెస్టులు పరంపర రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా ఇందులో అక్రమాలకి పాల్పడిన ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద కూడా 1 by 1 వేటు పడే విధంగా చర్యలు జరుగుతూ ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ శ్రేణులు హర్షిస్తున్న సంఘటన. అందులో మనం ప్రధానంగా ప్రస్తావించినప్పుడు పివి సునీల్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో సిఐడికి చీఫ్గా పనిచేసినప్పుడు ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశాడు, పోలీస్ ఆఫీసర్గా పనిచేయలేదు అనేది ఎస్టాబ్లిష్డ్ సాక్ష్యం. నిజం, ఇది యథార్థం, అందరూ గమనించాం మనం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అనే అతను రఘురామకృష్ణంరాజు కేసులో ప్రధానంగా కొంతమంది నిందితుల్లో ఇతనొకడు. అది విజయపాల్తో పాటుగా, జగన్ రెడ్డి గారితో పాటుగా, డాక్టర్ ప్రభావతితో పాటుగా, వీళ్ళందరితో పాటుగా ఈయన కూడా ఒక అక్యూజ్డ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రఘురామకృష్ణంరాజుని టార్చర్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పివి సునీల్ కుమార్ ఐపీఎస్ని అరెస్ట్ చేయాలని ఎంపీగా అప్పట్లో ఉన్న రఘురామకృష్ణంరాజు, ఇప్పుడుగా డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు పట్టు వదలని విక్రమార్కుల్లాగా భీష్మించుకొని దాని వెనక బాగా ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని మనం అభినందించాలి. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసింది రఘురామకృష్ణంరాజుని టార్చర్ చేసే విషయంలో ఈయన సూత్రధారి పాత్రధారి అని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అరెస్ట్ చేసిన నేపథ్యం, ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు చాలా లీగల్ ఫ్రేమ్వర్క్లో అరెస్ట్ చేశారు. ఈయన ఆల్ ఇండియా క్యాడర్ రూల్స్ సెక్షన్ 3ని వైలేట్ చేశారని చెప్పి అరెస్ట్ చేశారు. ఏమి అంటే, ఆఫీసర్ అయినా అది అందులో కూడా సిఐడిలో పనిచేస్తున్న ఆఫీసరు, అందులో కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు వేరే కంట్రీకి వెళ్ళాలంటే సీనియర్ అఫీషియల్స్ నుంచి పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్ళాలి. వితౌట్ పర్మిషన్ వేరే కంట్రీకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే, వీళ్ళ దగ్గర చాలా రహస్యాలు ఉంటాయి కాబట్టి వేరే కంట్రీస్కి ఎట్లా పడితే అట్లా నార్మల్ వ్యక్తి వెళ్ళినట్టుగా వెళ్ళకూడదు వితౌట్ పర్మిషన్. ఇక్కడ 2 అంశాలు ఈయన మీద కేసులు నమోదైనవి. ఒకటి, వితౌట్ పర్మిషన్ వేరే కంట్రీస్కి వెళ్ళాడు. రెండోది, ఒక కంట్రీకి వెళ్తానని చెప్పి ఇంకొక కంట్రీకి వెళ్ళాడు. అది కూడా వయలేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ సెక్షన్ 3. ఫర్ ఎగ్జాంపుల్, జార్జియా వెళ్తానని చెప్పి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళాడు, లేదా యూకే వెళ్తానని చెప్పి అమెరికా వెళ్ళాడు, అమెరికా వెళ్తానని చెప్పి మళ్ళీ దుబాయ్ వెళ్ళాడు. ఇట్లా చెప్పే కంట్రీ వేరు, ఈయన వెళ్ళింది వేరు. ఒకటి. రెండోది, అసలు చెప్పకుండా చాలా దేశాలు వెళ్ళాడు. 6 సార్లు సార్ జరిగింది. మొత్తం 5 సంవత్సరాల కాలంలో 6 సార్లు విదేశ ప్రయాణం ఈయనకు జరిగింది. ఇది ఎందుకు అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, గతంలో కూడా రఘురామకృష్ణరాజు గారు చాలా సందర్భాల్లో ఈయన అక్రమ సంపాదన ఎక్కువ ఉంది, ఈ అక్రమ సంపాదన మొత్తం వేరే కంట్రీస్లో ఈయన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు, అందుకని అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాడని గతంలో ఆయన కామెంట్స్ చాలా సందర్భాల్లో చేశాడు. ఆ కామెంట్స్ని నిజం అవుతున్నాయా, అందుకేనా ఈయన వెళ్తుంది అని అనుమానాస్పదమైన అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈయన ఫ్రీక్వెంట్గా దుబాయ్ వెళ్ళటానికి, ఫ్రీక్వెంట్గా వేరే కంట్రీ పేరు చెప్పి అక్కడికి వెళ్ళటానికి, యూకే వెళ్ళటానికి, లండన్ వెళ్ళటానికి, అక్కడ ఈయన ఎస్టాబ్లిష్ చేసుకున్న అక్రమ సొమ్ములతో నిర్మించిన బిజినెస్ సామ్రాజ్యం కోసం వెళ్తున్నాడు అని ఈ కేసులో మనం లింకు తీగ లాగితే డొంక కదిలినట్టు ఆ లింక్ అక్కడ ఎస్టాబ్లిష్ అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ విదేశీ సంస్థల్లో విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టి అక్కడ సామ్రాజ్యాన్ని విస్తరించిన ఎలిగేషన్ నేపథ్యంలో ఇందులో రాబోయే రోజుల్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ ఈడీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ అక్రమ సంపాదన విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడని మనకు అర్థమవుతున్న నేపథ్యంలో ఈయన వెనక ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద మనుషులు ఉన్నారా అన్న అనుమానంతో కూడా తీగలాగితే, ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఇంకా పెద్ద మనుషులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అది రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఎవరు చేయమన్నారు అనేది సపరేటు. కానీ ఈయన అక్రమ సంపాదనను విదేశాల్లో పెట్టడం కోసం ఇన్నిసార్లు విదేశీ యాత్ర వితౌట్ పర్మిషన్ చేశాడు కాబట్టి దీని వెనక ఎవరన్నా ఉన్నారా, ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తే అనేక విషయాలు, సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా? ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసుకెళ్లిన అక్రమ సంపాదన వేరే కంట్రీస్లో పెట్టాడన్న అభియోగాలు వినిపిస్తున్న నేపథ్యంలో అట్లా ఉంది కాబట్టే మరి ఫ్రీక్వెంట్గా వితౌట్ పర్మిషన్ విదేశాలు వెళ్ళాడు అన్న అభియోగాలు వస్తున్న నేపథ్యంలో ఈయన మీద పెట్టిన ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే మాత్రం సస్పెన్షన్ పెట్టారు. సస్పెన్షన్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక అంశం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను. ఈయన జాబ్ని, ఎంప్లాయీని టెర్మినేట్ చేయలేదు, ఓన్లీ ఈజ్ కెప్ట్ అండర్ సస్పెన్షన్. ఈ సస్పెన్షన్లో పెట్టినప్పుడు ఏంటంటే సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఈయనకు వస్తుంది నెల. ఈయన సస్పెన్షన్లో పీరియడ్లో కొనసాగినంత కాలం కూడా బేసిక్ ప్లస్ డిఏలో నుంచి 50% సబ్సిస్టెన్స్ అలవెన్స్ వస్తుంది దీనికి.
సో ఆయనకు అది నథింగ్ అనుకోండి, నేను రూల్ పొజిషన్ చెప్తున్నా. సో ఆ ఈ రూల్ పొజిషన్ ఇట్లుంటుంది. మళ్ళీ ఈ కేసు తేలేంతవరకు, విచారణ పూర్తయి కంక్లూడ్ అయ్యేంతవరకు ఆయన సస్పెన్షన్లోనే ఉంటాడు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉండి సస్పెన్షన్కి గురయ్యి కేసులను ఎదుర్కొని అక్రమ సంపాదన ఎలిగేషన్స్ ఉండి ఇటువంటి ఆఫీసర్స్ చాలా అరుదుగా ఉంటారు అనే విషయం మనకు తేటతెల్లం అవుతుంది. దీంతో పాటుగా ఇంకా చాలామంది ఆఫీసర్స్ కూడా ఇటువంటి వాళ్ళు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఆఫీసర్స్కి కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, ప్రజలకు కానీ, సామాన్య మానవులకు కానీ ఒక మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశం ఉంది. ఇటువంటి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే, డ్యూటీని అతిక్రమించితే, రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయకపోతే, ఎవరికైనా అవినీతి అక్రమాలు పాల్పడితే శిక్షలు తప్పవు అనే మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశం దీనివల్ల మనకి అవకాశం ఉంది. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఈయన కేసు ఎదుర్కొంటున్నారు. అలా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ఒంగోలులో సభలో ప్రసంగిస్తూ ఆయన సెక్రటేరియట్ మీద దాడి చేయండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఆ నేపథ్యం ఏంటి? అలా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అలా మాట్లాడవచ్చా? ఇక్కడ 3 అంశాలండి. ఒకటి, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో ఈయన లీడ్ తీసుకొని అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రవర్తించిన వ్యవహారం, అది ఇంకా ముందు రాబోతుంది. విదేశాలకి వితౌట్ పర్మిషన్ వెళ్ళింది, ఇప్పుడు కేసు సస్పెన్షన్ అయింది. 3వ అంశం ఇంకోటి ఉంది, ఇంకా రావాల్సి ఉంది, కేసు పెట్టవలసి ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది. అదేమంటే ఒంగోలులో జరిగిన ఒక బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడాడు. అదొక ఎలిగేషన్. అది కూడా రూల్స్ అతిక్రమించాడు, దాని మీద ఖచ్చితంగా కేసు బుక్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ అవుతుంది. 2వ అంశం, ఆయన ప్రజలను రెచ్చగొట్టే విధంగా గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఒక ఆఫీసర్ అయ్యుండి ఆ విధమైన రెచ్చగొట్టే మాటలు, ఉద్రిక్తమైన పరిస్థితిని కల్పించటం అనేది కూడా ఎగనెస్ట్ బిఎన్ఎస్ యాక్ట్ అండర్ సెక్షన్ 152 కింద అట్రాక్ట్ అవుతుంది. సో ఇటువంటి ఒకటి. 2వ అంశం, ఒక ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్ అయి ఉండి అంబేద్కర్ మిషన్ ఇండియా అనే ఒక సంస్థను స్థాపించి మత విద్వేషాలని రెచ్చగొట్టడమే ఈయన పనిగా పెట్టుకొని ఒంగోలులో ఎస్సీ వర్గీకరణకి అగనెస్ట్గా, గవర్నమెంట్కి అగనెస్ట్గా మాట్లాడిన దాంట్లో ఇంకా కేసు బుక్ అవ్వలేదు. బుక్ అయితే అది ఇంకా స్ట్రాంగ్ కేసు అయ్యే అవకాశం ఉంది. ఇట్లా 1 by 1 వెలుగులోకి వస్తున్న అక్రమాలు, ఇటువంటి కేసెస్ అన్నీ ఇంకా చాలా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఈ ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ మీద. రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నించినందుకే ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు. మరి ఇప్పుడు సునీల్ కుమార్ మీద అలా బహిరంగంగా సమాజంలో విచ్ఛిన్నానికి ప్రేరేపిస్తూ దాడి చేయమని ప్రోత్సహించడం కూడా రాజద్రోహం అవుతుంది. ఆ రాజద్రోహం కేసు పెట్టే అవకాశం ఉందంటారా? ఆ రాజద్రోహం కేసు పెట్టే ఛాన్స్ ఉంది అంటున్నా. ఏది ఎస్సీ వర్గీకరణకి అగెనిస్ట్గా ప్రభుత్వం మీద ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం. ఆర్టికల్లో, రాజ్యాంగంలో ఏముందంటే ఏ వ్యక్తి అయినా ప్రజల్లో భావ ఉద్వేగాలను రెచ్చగొట్టడం కానీ, మత విద్వేషాలను రెచ్చగొట్టడం కానీ, ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ప్రేరేపించటం కానీ, ప్రేరేపించే ప్రయత్నం చేయటం కానీ చేస్తే దాన్ని రాజద్రోహం కింద కేసు పెట్టవచ్చును. ఇప్పుడు ఈయన చేసిన ఎస్సీ వర్గీకరణకి అగెనెస్ట్గా ఏదైతే మాట్లాడాడో అవన్నిటి మీద కూడా మళ్ళీ కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ చేస్తే అది సపరేట్గా మళ్ళీ ఇంకొక కేసు అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి కేసులు అన్నీ వెలుగులోకి వస్తే ఇంకా ఎన్ని అవుతాయో కూడా తెలియని సందర్భం. వీటన్నిటి మీద ఆయనతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు అనే విషయాలను కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. సరే, ఈ సందర్భంగా మరో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, పట్టుదల ఉన్న వ్యక్తి, ఆయన అనేక కేసులు ఛేదించారు. సరే, అక్కడి వరకు ఓకే. ప్రవీణ్ కుమార్ గారు, వారు సునీల్ కుమార్ గారిని సమర్థిస్తూ ఆయన చేసిందంతా కరెక్టే, ఆయన మీద కేసు పెడతాం తప్పు అనడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా స్ట్రైట్ క్వశ్చన్. ఒక వ్యక్తి అక్రమాలు చేసినప్పుడు, లేదా చట్టాన్ని అతిక్రమించినప్పుడు, లేదా అధికార దుర్వినియోగం చేసినప్పుడు కులాలకి, మతాలకి అతీతంగా విచారించవలసిన అవసరం ఉందా లేదా? నా స్ట్రైట్ క్వశ్చన్. విచారించాలి సార్. దానికి కులం ఏమన్నా లింకప్ ఉందా? సమాజాన్ని వెచ్చనం చేసి ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించడం 100% తప్పు. అటువంటప్పుడు మీరు ప్రస్తావించిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ క్యాడర్కి చెందిన ఆర్ ప్రవీణ్ కుమార్ అనే అతను ఈ పివి సునీల్ కుమార్ని వెనక వేసుకొచ్చే విధంగా కొన్ని కామెంట్స్ చేశారు. అటువంటి ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక వర్గాన్నో వెనకేసుకొచ్చి కేసు ఎందుకు పెట్టారు అనే విధంగా కామెంట్ చేయటం అది ఏ విధంగా హేతుబద్ధమైనది కాదు.
ఇటువంటి విషయాల్లో ఈ కులాలు మతాలు వర్గాలు ఇవన్నీ ఎందుకు ఇందులోకి వస్తున్నాయో నాకు అర్థం కావట్లా. ఇది ఎంతవరకు ఫెయిర్ అనేది ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఏ విధంగా కామెంట్ చేస్తారండి? ఒక నార్మల్ తెలుసో తెలియని వాడు కామెంట్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఐపీఎస్ వేరే రాష్ట్రానికి చెందిన అతను ఇతన్ని సమర్థించడం చేయటం అనేది అంటే ఆయన కూడా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది. ఏ విధంగా ఫెయిర్ అది? ఏ విధంగా ట్రాన్స్పరెంట్ అది? పోనీ అక్కడ ఏమైనా అక్రమంగా అన్యాయంగా ఆయన మీద కేసులు పెట్టి ఇంకోటి చేసి సమర్థించడం తప్పులేదు సార్. కానీ అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు స్పష్టంగా కనపడుతున్నా కూడా ఈ రకంగా సమర్థించడం సమాజం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు నేను అదే అంటున్నా, కుల మత వర్గ వీటన్నిటికీ అతీతంగా చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళాలి. రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఆర్టికల్ 21 కూడా ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరూ డీసెంట్గా నివసించే విధంగా ప్రజలు ఇంకొకరితో బిహేవ్ చేయాలని చెప్తా ఉంది. మరి దీనికి అరెస్ట్ చేసినప్పుడు, అక్రమం చేసినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు ఈ మతాన్ని రెచ్చగొట్టే విధంగా చేయటం అనేది ఇంకొక రకమైన నేరం అని నేను అంటున్నాను. మరి చదువుకున్న వాళ్ళు ఐపీఎస్ రిటైర్డ్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఈ విధమైన కామెంట్ చేయటం ప్రజలను రెచ్చగొట్టడమే అవుతుంది తప్ప అది ఏ విధంగా ఫెయిర్ కాదు, ట్రాన్స్పరెంట్ కాదు, జస్టిఫై కూడా కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోలు వెనకాల పెట్టుకుని ఆయన రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఆయన పొందుపరిచిన ఆర్టికల్స్ని వక్రీకరిస్తూ ప్రవీణ్ కుమార్ కావచ్చు, పివి సునీల్ కుమార్ కావచ్చు, వీరిని సమాజం ప్రజలు ఎంత దూరంగా పెడితే అంత ఈ దేశానికి ఈ ప్రజలకు మంచిదని చెప్పి అనేక విషయాలకు మనతో పంచుకున్న రవీంద్ర బాబు గారికి నమస్తే చెప్తూ నమస్కారాలు. నమస్తే.